తెలుగు సినిమా పరిశ్రమల మరోసారి థియేటర్ వ్యవస్థ, డిస్ట్రిబ్యూషన్ విధానం, నిర్మాతల ఆదాయం, ఎగ్జిబిటర్స్ మనుగడ వంటి అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా పర్సంటేజ్ సిస్టమ్ అమలు చేయాలనే డిమాండ్ ఇప్పుడు సినిమా పరిశ్రమలో పెద్ద చర్చకు దారి తీసింది. ఒకవైపు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యాజమానులు ఈ విధానం లేకుంటే తమకు మనుగడ కష్టమని చెప్తుంటే, మరోవైపు కొందరు నిర్మాతలు మాత్రం ఈ వ్యవస్థ వల్ల భారీ నష్టాలు వస్తాయని వాదిస్తున్నారు. ఈ వివాదం క్రమంగా వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లడం, ప్రముఖ నిర్మాత నాగవంశి మరియు ఎగ్జిబిటర్ సునీల్ నారంగ్ పేర్లు ఈ చర్చలో వినిపించడం సినీ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ చర్చకు దారి తీసింది. అసలు పర్సంటేజ్ సిస్టమ్ అంటే ఏమిటి? సినిమా విడుదలైన తర్వాత థియేటర్లోకి వచ్చిన కలెక్షన్లను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒక నిర్దిష్ట శాతం ప్రకారం పంచుకోవడాన్నే పర్సంటేజ్ సిస్టమ్ అంటారు. పాతకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇదే విధానంగా ఎక్కువ ఉండేది. సినిమా మొదటి వారంలో ఎక్కువ శాతం నిర్మాతలకు, తర్వాతి వారాల్లో తగ్గుతూ ఎగ్జిబిటర్స్ కి ఎక్కువ భాగం వెళ్లే విధంగా ఒప్పందాలుండేవి. అయితే కాలక్రమేణా రెంటల్ సిస్టమ్ లేదా హైర్ బేసిస్ విధానం పెరిగింది. ఇందులో థియేటర్ యజమాని ఒక ఫిక్స్డ్ అమౌంట్ తీసుకొని మిగతా రిస్క్ అంతా నిర్మాత లేదా డిస్ట్రిబ్యూటర్ భరించాల్సి వస్తుంది. పెద్ద సినిమాలు భారీ ఓపెనింగ్ సాధించే సమయంలో ఈ విధానం నిర్మాతలకు లాభదాయకరంగా ఉండేది. చిన్న సినిమాలు, మధ్యస్థాయి సినిమాలకు మాత్రం నష్టాలు బాగా వస్తాయి. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానులు మళ్లీ పర్సంటేజ్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. వారి వాదన ప్రకారం ప్రేక్షకులు తగ్గిపోవడం, ఓటీటీ ప్రభావం, మల్టీప్లెక్స్ ల పోటీ, విద్యుత్ ఛార్జీలు, జీఎస్టీ, మెయింటెనెన్స్ ఖర్చులు పెరగడం వల్ల ఫిక్స్డ్ రెంటల్లో విధానంలో నష్టాలు వస్తున్నాయని థియేటర్ యజమానులు అంటున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలు. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కు ప్రత్యేక స్థానం ఉండేది. పల్లెల నుంచి పట్టణాల వరకు సినిమా అంటే ఒక థియేటర్ కు వెళ్లడమే ప్రధాన వినోదం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావడంతో ప్రేక్షకులు ఇంట్లోనే సినిమాలు చూసే పరిస్థితి ఏర్పడింది. పెద్ద సినిమాలు తప్ప మిగతా సినిమాలు వస్తే థియేటర్ కి వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. ఒక థియేటర్ నడపడానికి భారీ ఖర్చులు అవసరం. విద్యుత్ బిల్లులు, సిబ్బంది జీతాలు, ఎయిర్ కండిషనింగ్, డిజిటల్ ప్రొడక్షన్ సిస్టమ్స్, సీట్ల మరమ్మతులు, పార్కింగ్, భద్రత, ఇలా అనేక ఖర్చులు భారీగా పెరిగాయి. ప్రేక్షకుల్లో అభిరుచుల్లో కూడా మార్పు వచ్చింది. ప్రేక్షకులు ఇప్పుడు మల్టీప్లెక్స్ అనుభవానికి అలవాటు పడ్డారు. మంచి సౌండ్ సిస్టమ్, క్లీన్ వాతావరణం, ఫుడ్ కోర్ట్స్ వంటి సౌకర్యాలు ఉండడంతో పట్టణాలలో మల్టీప్లెక్స్ లకే ఎక్కువ మంది వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సింగిల్ స్క్రీన్ యజమానులు పర్సంటేజ్ సిస్టమ్ వల్లే తమకు కొంత ఊరట లాభిస్తుందని చెబుతున్నారు. ఇక నిర్మాతల ఆందోళనలు. పర్సంటేజ్ విధానం అమలైతే నిర్మాతలకు భారీ నష్టాలు వస్తాయని కొందరు ప్రముఖ నిర్మాతలు భావిస్తున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు ఇది రిస్క్ గా మారబోతుంది అని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక స్టార్ హీరో సినిమా బడ్జెట్ 200 కోట్ల నుంచి 500 కోట్ల వరకు వెళ్తుంది. ఇలాంటి సమయంలో నిర్మాతలు ముందుగానే బిజినెస్ ప్లాన్ చేసుకొని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. పెద్ద సినిమాలకు మొదటి వారం కలెక్షన్లు అత్యంత కీలకంగా కానున్నాయి. ఫ్యాన్స్ ఉత్సాహం, అడ్వాన్స్డ్ బుకింగ్స్, హై టికెట్ రేట్లు ఇవన్నీ కలిసి నిర్మాతలకు భారీ ఆదాయం తీసుకువస్తాయి. కానీ పర్సంటేజ్ విధానం వల్ల ఆదాయంలో కొంత భాగం ఎగ్జిబిటర్స్ కు ఎక్కువగా వెళ్లే అవకాశం ఉందని వారు ప్రొడ్యూసర్స్ భావిస్తున్నారు. అసలు రిస్క్ ఎవరిది? నిర్మాతల వాదన ప్రకారం సినిమా ఫెయిల్ అయితే మొత్తం నష్టం అంతా భరించేది నిర్మాతనే. హిట్ అయితే ఎగ్జిబిటర్స్ ఎక్కువ శాతం కోరుకోవడం సబాబు కాదని అంటున్నారు. నాగవంశి వ్యాఖ్యలు ఎందుకు వివాదం లేపాయి? సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశి ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఆయన నేరుగా ఎవరికి చెప్పకపోయినా ఆయన వ్యాఖ్యలు ప్రముఖ ఎగ్జిబిటర్ సునీల్ నారాంగ్ ను ఉద్దేశించేవినవే అని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. నాగవంశి అభిప్రాయం ప్రకారం కొందరు పెద్ద ఎగ్జిబిటర్స్ సినీ పరిశ్రమలో అనవసరంగా ఒత్తిడి తీసుకొస్తున్నారని భావించినట్లు తెలుస్తుంది. పెద్ది వంటి భారీ సినిమాలను టార్గెట్ చేస్తూ ఈ వివాదం తెరపైకి తీసుకొచ్చారని కొందరు నిర్మాతలు అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సునీల్ నారాంగ్ కూడా వ్యంగ్యంగా స్పందించడంతో విషయం మరింత చర్చనీయాంశం అయ్యింది. సునీల్ నారాంగ్ తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ ఎగ్జిబిటర్ గా పేరుగాంచారు. అనేక థియేటర్స్ నిర్వహిస్తున్న ఆయన ఎగ్జిబిటర్స్ సమస్యలను తరచూ ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఎగ్జిబిటర్స్ ఎన్నో సంవత్సరాలుగా పర్సంటేజ్ విధానం కోరుతున్నారు. ఒక సినిమా కోసం తీసుకొచ్చిన వివాదం కాదు, థియేటర్స్ మనుగడ కోసం అవసరమైన మార్పు చేయాలని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ అందరూ కలిసి చర్చించి పరిష్కారం దీనికి కనుక్కోవాలని ఈ నేపథ్యంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా ఎగ్జిబిటర్స్ తమ డిమాండ్లను స్పష్టంగా వినిపించారు. ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ గారు ఈ వివాదంలో మధ్యవర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. మే 15న జరిగే సమావేశంలో ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సి కళ్యాణ్ గారి అభిప్రాయం ప్రకారం సినీ పరిశ్రమలో విభేదాలు ఎక్కువ కాలం కొనసాగకూడదు. నిర్మాతలు, ఎగ్జిబిటర్స్ పరస్పర ఆధారపడిన వ్యవస్థ. అందరికీ ఆమోదయోగమైన పరిష్కారం అవసరం. థియేటర్స్ బతికితేనే సినీ పరిశ్రమ బతుకుతుంది. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం థియేటర్ యజమానుల్లో కొంత ఆశలు నింపాయి. పెద్ద నిర్మాతల మౌనం ఎందుకు? ఈ వివాదంలో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే టాలీవుడ్ లో కీలక పాత్ర పోషించే ప్రముఖ నిర్మాతలు ఇప్పటి వరకు బహిరంగంగా స్పందించకపోవడం. అల్లు అరవింద్, డి సురేష్ బాబు, దిల్ రాజు, అశ్విని దత్ వంటి ప్రముఖులు ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ముందుకు రాలేదు. సినీ వర్గాల్లో వినిపిస్తున్న అభిప్రాయం ఏమిటంటే పరిశ్రమలో ఇలాంటి కీలక నిర్ణయాల సమయంలో ఈ పెద్దలు సాధారణంగా ముందుండేవారు. ఈసారి వారు ప్రత్యక్షంగా మాట్లాడకుండా తమ సన్నిహితులను చర్చలకు పంపుతున్నారని అంటున్నారు. దీంతో సినీ పరిశ్రమలో నాయకత్వ లోపం కనిపిస్తుంది. కొందరు అభిప్రాయపడుతున్నారు. పెద్ది సినిమా ప్రభావం. రామ్ చరణ్ గారు నటిస్తున్న పెద్ది సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ద్వారా థియేటర్లకు మళ్ళీ కళ వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఒక పెద్ద హీరో సినిమా విడుదలైతే థియేటర్లన్నీ హౌస్ఫుల్ అవుతాయి. ఫుడ్ పార్కింగ్, ఇతర ఆదాయాలు పెరుగుతాయి. చిన్న పట్టణాల్లో కూడా సందడి కనిపిస్తుంది. ప్రేక్షకులు మళ్ళీ థియేటర్ వైపు మొగ్గుతారు. అందుకే పెద్ది విడుదలకు ముందే పర్సంటేజ్ వివాదం పరిష్కారం కావాలని సినీ పరిశ్రమ కోరుకుంటుంది. సమ్మర్ సీజన్ నిరాశ. ఈ ఏడాది సమ్మర్ సీజన్ టాలీవుడ్ కు అంతగా కలిసి రాలేదు. సాధారణంగా ఏప్రిల్, మే నెలలో పెద్ద సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి కనిపించాలి. కానీ ఈసారి ఆశించిన స్థాయిలో సినిమా రాలేదు. థియేటర్స్ అన్ని ఖాళీగా కనిపించాయి. చిన్న సినిమాలు ప్రేక్షకులను రప్పించలేకపోయాయి. ఎగ్జిబిటర్స్ భారీగా నష్టపోయారు. పార్కింగ్ వంటి అదనపు ఆదాయ ఖర్చులు బాగా తగ్గాయి. ఈ పరిస్థితి కూడా పర్సంటేజ్ విధానం డిమాండ్ కు కారణమైందని చెప్పొచ్చు. పరిశ్రమలో పెరుగుతున్న విభేదాలు. ఈ వివాదం కేవలం ఆర్థిక వ్యవస్థకు సంబంధించినదే మాత్రమే కాదు, సినీ పరిశ్రమలోని విభిన్న వర్గాల మధ్య పెరుగుతున్న విభేదాలను కూడా బయట పెడుతుంది. నిర్మాతల అభిప్రాయం ప్రకారం సినిమా నిర్మాణం చాలా రిస్క్. భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఓటీటీ, శాటిలైట్ మార్కెట్ కూడా తగ్గుతుంది. థియేటర్స్ మరీ ఎక్కువగా డిమాండ్లు చేయకూడదు. థియేటర్స్ లేకుంటే సినిమాలకు విడుదల వేదిక ఉండదు. ప్రేక్షకులని ఆకర్షించేందుకు తాము కూడా పెట్టుబడులు పెడుతున్నారు. ఫిక్స్డ్ రెంటల్స్ వల్ల చిన్న థియేటర్స్ మూతపడే పరిస్థితి ఉంది. పర్సంటేజ్ విధానం అందరికీ న్యాయం చేస్తుందా? పరిష్కారం ఎలా ఉండాలి? పరిశ్రమలో చాలా మంది అభిప్రాయాల ప్రకారం ఇరు వర్గాల ఒకరినొకరు విమర్శించకుండా చర్చల ద్వారా పరిష్కారం కనుగోవాలి. సాధ్యమైన పరిష్కారాలు: మిక్స్డ్ మోడల్. పెద్ద సినిమాలకు ఒక విధానం, చిన్న సినిమాలకు మరో విధానం అమలు చేయవచ్చు. ప్రాంతాల వారీగా విధానం, మల్టీప్లెక్స్లు, సింగిల్ స్క్రీన్లు, వేరువేరు విధానాలు అనుసరించవచ్చు. మొదటి వారం ప్రత్యేకంగా షేరింగ్. మొదటి వారం నిర్మాతలకు ఎక్కువ శాతం, తర్వాతి వారంలో ఎగ్జిబిటర్లకు ఎక్కువ భాగం ఇవ్వచ్చు. ప్రభుత్వ సాయం. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు విద్యుత్ ఛార్జీలు రాయితీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆలోచించవచ్చు. టాలీవుడ్ భవిష్యత్ కోసం ఐక్యత అవసరం. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. బాహుబలి, RR, పుష్ప, కల్కి వంటి సినిమాలు టాలీవుడ్ స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశాయి. ఇలాంటి సమయంలో సినీ పరిశ్రమలో అంతర్గత విభేదాలు పెరగడం మంచిది కాదు. ప్రేక్షకుడికి చివరికి కావాల్సింది మంచి సినిమా, మంచి థియేటర్. నిర్మాతలు సినిమాలు తీయాలి, థియేటర్లు వాటిని ప్రేక్షకులకు చేరవేయాలి. ఈ రెండు వ్యవస్థలు పరస్పరం ఆధారపడినవే. పర్సంటేజ్ సిస్టమ్ వివాదం ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్ మనుగడ కోసం ఎగ్జిబిటర్స్ పోరాడుతుంటే నిర్మాతలు తమ పెట్టుబడుల భద్రత కోసం ఆందోళన చెందుతున్నారు. నాగవంశీ, సునీల్ నారాంగ్ వ్యాఖ్యలు ఈ వివాదానికి మరింత ప్రచారం తీసుకొచ్చాయి. అయితే చివరికి సినీ పరిశ్రమకు మేలు జరిగే విధంగా అందరూ కలిసి పరిష్కారం కనుక్కోవడం అత్యవసరం. పెద్ద నిర్మాతలు కూడా ముందుకు వచ్చి చర్చలో పాల్గొంటే సమస్య త్వరగా పరిష్కారమై అవకాశం ఉంది. రామ్ చరణ్ గారి పెద్ది వంటి భారీ సినిమా విడుదలకు ముందే ఈ సమస్యకు ఒక స్పష్టమైన దారి దొరికితే థియేటర్లకు ఊరట లభిస్తుంది. మే 15న సమావేశమై ఇప్పుడు మొత్తం టాలీవుడ్ దృష్టి నిలిచింది. ఈ సమావేశం తర్వాత నిజంగానే అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందా లేదా వివాదం మరింత పెరుగుతుందా అనేది చూడాలి. ఒక విషయం మాత్రం స్పష్టం: నిర్మాతలు, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కలిసి ముందుకు సాగితేనే తెలుగు సినిమా పరిశ్రమ మరింత బలపడుతుంది. మరిన్ని మూవీ అప్డేట్స్ మరియు మూవీ రివ్యూల కోసం మా 70mm పోస్టర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.